రోమా ప్రజలు మానవులు, ప్రదేశాలు మరియు వస్తువులతో దైవత్వం ఉన్నాయని నమ్మేవారు. వారు గెలిచిన ప్రజల పర్యావరణ నమ్మకాలను అంగీకరించినందున రోమాలో పలు దేవతలు మరియు మతాలు అభివృద్ధి చెందాయి. ఈ కాలంలో కనిపించిన క్రిస్టియన్ ఏకదేవుని ఆరాధన రోమా యొక్క బహుదేవత ఆరాధనకు, రోమా యొక్క పలు దేవతల భావనకు వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా రోమా సామ్రాజ్యపతులు వారు గెలిచిన ప్రజల యొక్క అన్ని మతాలను అంగీకరించినప్పుడు రోమాలోని క్రైస్తవులను హింసించేవారు. ప్రారంభ సంఘము అనేక సామ్రాజ్యపతుల చేత పీడించబడింది. కానీ 3వ శతాబ్దంలో కాన్స్టంటీన్ సామ్రాజ్యపతిగా ఉన్నప్పుడు ఒక మలుపు వచ్చింది. 313లో కాన్స్టంటీన్ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ ఆదేశాన్ని ప్రకటించాడు. ఈ ఆదేశం క్రైస్తవ మతాన్ని మరియు రోమా యొక్క చట్టపరమైన మతంగా అంగీకరించింది మరియు క్రైస్తవుల యొక్క నాయకులను చట్టపరమైన ప్రత్యేకతలు కూడా ఇచ్చింది. సైనిక విధులు మరియు పన్నుల నుండి మినహాయింపులు కూడా ఇచ్చింది. ఈ ఆదేశాలు ఇవ్వడం వెనుక కాన్స్టంటీన్ యొక్క రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయి. సూర్యదేవుని పూజ చేసే మిత్రాయిజం రోమా వ్యాప్తంగా వ్యాప్తి చెందిన సూర్య పూజా మతము. కానీ రోమా సామ్రాజ్యపతులు వారిని దేవతలుగా మలుచుకొని వారిని పూజించమని ప్రజలను బలవంతం చేసేవారు. కొన్ని ఉన్నత వర్గం వారు ఈజిప్ట్ యొక్క మర్మమైన మతానికి ఆకర్షితులయ్యారు. అందువల్ల రోమా దేశం మత విభేదాలను ఎదుర్కొంది. ఈ సమయంలో కాన్స్టంటీన్ అన్ని రకాల హింసలను ఎదుర్కొన్న క్రైస్తవ మతాన్ని అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన అనుకున్నది క్రైస్తవ మతం తన సామ్రాజ్యాన్ని బలపరచగలదని, రోమా సామ్రాజ్యాన్ని ఒక మతం క్రింద ఏకీకృతం చేయడానికి ప్రయత్నించాడు. కాన్స్టంటీన్ క్రైస్తవ మతానికి అనుకూల విధానాల అమలు కారణంగా రోమా యొక్క పలు దేవతల మతాన్ని నమ్మే అనేక నమ్మకాలు క్రైస్తవ సంఘంలో చేరాయి. ఇది కాన్స్టంటీన్ యొక్క రాజకీయ పట్టును బిగించింది మరియు క్రైస్తవ మతం రోమా యొక్క మతంగా స్థాపితమైంది. ఇప్పటి వరకు పొందుకున్న హింసలను మరియు అవమానాన్ని తొలగించింది. అయితే వారు ఏ విధమైన అర్థం లేకుండా, విశ్వాసం లేకుండా కొన్ని మార్పుల వలన రోమా బహుదేవత ఆరాధన సంస్కృతి సంఘంలోకి ప్రవేశించింది. వారు బయటకు చూస్తే మారిపోయినట్టే కనిపించింది, కానీ వాస్తవానికి వారికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు తాము పూర్వీకుల కాలం నుండి పూజిస్తూ వస్తున్న విభిన్న దేవతల ఆరాధనకు సంబంధించిన ఆచారాలు మరియు ఆరాధన పద్ధతులను విడిచిపెట్టడం అంత తేలిక కాలేదు. రోమాలోని సంఘము ఈ సమస్యకు ఒక పరిష్కారం కోసం ప్రయత్నించింది. బహుదేవత ఆరాధికులు క్రైస్తవ మతంలోకి మార్చబడినప్పుడు వారికి భారం కాకుండా వారు నమ్మిన దేవతలకు సాదృశ్యంగా ఉండే విషయాలను సంఘంలో ప్రవేశపెట్టింది. ఈ విధంగా చూస్తే బహుదేవత ఆరాధికులు ఎక్కువ క్రైస్తవ మతాన్ని అంగీకరిస్తారని వారు భావించారు.